దేశవ్యాప్తంగా త్వరలో 37 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఏప్రిల్ నెలలో ఈ రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతాయి. దీనికి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 26న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనుంది. మార్చి 5 వరకు నామినేషన్ల దాఖలు చివరి తేదీగా ఉంది. మార్చి 6న నామినేషన్ల పరిశీలన, మార్చి 9న ఉపసంహరణకు గడువుంటుంది. మార్చి 16న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మార్చి 20తో ఎన్నికల ప్రక్రియ ముగుస్తోంది. ఈసారి తెలంగాణతో పాటు మరో 9 రాష్ట్రాల్లో రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. తెలంగాణలో 2 స్థానాలకు ఎన్నికలు జరగనున్న ఏప్రిల్ 9న ప్రస్తుత సభ్యులు అభిషేక్ మను సింఘ్వి, సురేష్ రెడ్డి పదవీకాలం ముగియనుంది. అయితే మరోసారి అభిషేక్ మను సింఘ్వికి అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది. మరో స్థానం కోసం పలువురు నేతలు పోటీ పడుతున్నారు. ఇందులో జస్టిస్ సుదర్శన్ రెడ్డి, కేకే, విహెచ్, ఇరవత్రి అనిల్, డెక్కన్ క్రానికల్ అధినేత టి వెంకట్రామిరెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. కాంగ్రెస్ అధిష్టానంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యాక అభ్యర్థులపై క్లారిటీ రానుంది. మహారాష్ట్రలో 7 రాజ్యసభ స్థానాలు, తమిళనాడులో 6, బీహార్లో 5, పశ్చిమ బెంగాల్లో 5, ఒడిశాలో 4, అస్సాంలో 3, తెలంగాణలో 2, హర్యానాలో 2, ఛత్తీస్గఢ్లో 2, హిమాచల్ ప్రదేశ్లో 1 స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. మహారాష్ట్రలో శరద్ పవార్, ప్రియాంక చతుర్వేది, రామ్దాస్ అథవాలే, తమిళనాడులో తిరుచి శివ, పశ్చిమ బెంగాల్లో సాకేత్ గోఖలే వంటి కీలక నేతల పదవీ కాలం ఈసారి ముగియనుంది.